నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే టీఆర్టీ కాలనీలో ఈద్ మిలాబ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వరంగల్ 18వ డివిజన్ మైనారిటీ నాయకులు మహమ్మద్ రియాజుద్దీన్, మహమ్మద్ యాసిన్, ఉర్దూ జర్నలిస్ట్ ముస్తాక్ హుసేన్ ఆధ్వర్యంలో ఈద్ మిలాబ్ కార్యక్రమంని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యుడు నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు. టీఆర్టీ కాలనీలోని ముస్తాక్ హుసేన్ నివాసంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈద్ మిలాబ్ కార్యక్రమంనికి రియాజ్ యదీన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా ఈద్ మిలాబ్ కార్యక్రమం జరుపుకోవటం చాలా ఆనందంగా ఉండాలని అన్నారు. ఈలాంటి కార్యక్రమాలు నిర్వహించడం గంగా జామునా తాహిజీబ్ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అందరికీ ఈద్ మిలాబ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ రియాజ్ యదీన్, మహమ్మద్ యాసిన్, ఉర్దూ జర్నలిస్ట్ మహమ్మద్ ముస్తాక్ హుసేన్, సీనియర్ జర్నలిస్ట్ వహీద్ గుల్షన్, మునువద్దీన్, మాజీ కార్పొరేటర్ కుంద్రాపు రాజేందర్, మైనారిటీ నాయకులు మహమ్మద్ అహ్మద్, మహమ్మద్ యాక్బల్, మహమ్మద్ సంధని, మహమ్మద్ ముజిబ్, మహమ్మద్ నిసార్, మహిళా నాయకురాలు మహమ్మద్ రెహ్నా బేగం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ముఖ్యంగా లేబర్ కాలనీ మా సోదరుడు మిత్రుడు రియాజ్ గారి ఆధ్వర్యంలో ఈద్ మిలాబ్ కార్యక్రమాన్ని ముస్తాక్ గారి నివాసంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సోదరుడు మాజీ కార్పొరేటర్ కుందారపు రాజేందర్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఇక్బాల్ గారు సంతోషంగా చెప్పిండు. మీకు ఒక 2 విషయాల సందర్భం దొరికింది కాబట్టి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. సంఖ్య ఎంతమంది ఉన్నారా అని కాదు, భావజ్వాల వ్యాప్తి అంటే ప్రతి దగ్గర అవకాశం దొరికిన దగ్గర సందర్భాన్ని, విషయాన్ని మనము చెప్పగలిగితే అది అందరికీ సమూలంగా వెళ్తుందన్నది ప్రధాన ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రం కూడా మనం పెద్దలు జయశంకర్ గారు భావజ్వాల వ్యాప్తి కేసీఆర్ గారి నాయకత్వాన జరిగింది. సో ఇవండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786.